జై గురుదత్త. ఈ పూట సేమియా పులిహోర చేస్తున్నాను. ఈ 2 నిమ్మకాయల రసంలో పచ్చిమిరపకాయలు ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు సేమియాలు ఉడికిపోయిన తర్వాత వార్చేసుకోవాలన్నమాట. పైన చల్లటి నీళ్ళు పోసేస్తే వెంటనే సేమియాలు ఒకదానికొకటి అతుక్కోవు. ఒకసారి ఇలా గరిటతో కలుపుకుని ఇప్పుడు పోపుకి ఇవన్నీ ఇలా సిద్ధం చేసుకోవాలి. మూకుట్లో నూనె వేసి ముందు ఆవాలు, వేరుశనగ గుళ్ళు, తర్వాత శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, జీలకర్ర, ఇప్పుడు ఇంగువ, పసుపు, కొద్దిగా అల్లం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇప్పుడు ఈ నానబెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసి పోపు అంతేలా వేయించుకుని నిమ్మరసంలో కాస్త ఉప్పు వేసి ముందు సేమియాలు వేసి కలిపేసుకుని పైన స్టవ్ కట్టేసి అప్పుడు నిమ్మరసం కలుపుకోవడమే. ఇది చక్కగా విడివిళ్ళాడుతూ వస్తుంది. వేడి మీద ఉండగా నిమ్మరసం వేసుకోకూడదు. కమ్మగా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఈ సేమియా పులిహోర.